హాయ్ ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టాపిక్ అంటే ఇంగ్లీష్ సిలబస్ యొక్క టాపిక్ వైజ్ మార్క్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్స్ మీరు చదివినట్టయితే మీరు ఈజీగా అయితే ఇంగ్లీష్లో మీరైతే మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మనం అంతా చదవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను చెప్తాను టాపిక్స్. ఈ టాపిక్స్తో పాటు ఇవి కంప్లీట్ అయిన తర్వాత మీరు వేరే వీటికి కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. తర్వాత అయితే నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ అయితే ఫస్ట్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే మీరు ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవే ఉంటాయి. అంటే మనకి ఈ చాప్టర్కి సంబంధించినటువంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే మనం ఏ కాంపిటేటివ్ చూసుకున్నామని మనకి ఇవే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మనకు కొంచెం టఫ్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, ఇందులో నుంచే వస్తాయి. అయితే ఈ టాపిక్స్ ఏమిటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మనం 2021లో మనం చూసుకున్నది మనకు ఎస్ఎస్సి జీడీ కానీ యూపీఎస్సీ సిఆర్పిఎఫ్ కానీ అదేవిధంగా ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ ఎంఆర్ కానీ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి సివిలియన్ కానీ ఈ విధంగా చాలా రకాల నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. అయితే వీటికి సంబంధించిన ప్రతి ఒక్క క్లాసెస్ అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఎవరి దగ్గర ఉండవు. కాబట్టి మీరు వెంటనే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్టర్ కండి. అలాగే మీకు మన ఛానల్ తరఫున మీరు జాయిన్ అయినట్టయితే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇక్కడ మీరు కోడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ప్రోమో కోడ్ వచ్చేసి మనకు ఇక్కడ కూపన్ కోడ్ వచ్చేసి మనకు రమేష్ 500 అనే కోడ్ మీరు యూజ్ చేసినట్టయితే మీకు 500 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. ఎవరికైతే కావాలో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే ఇందులో మనకు వీడియో క్లాసెస్ కానీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కానీ అలాగే అసైన్మెంట్స్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ వీడియో క్లాసెస్ అన్నీ కూడా ఇందులో మీకు అవైలబుల్ ఉన్నాయి. వెంటనే మీరైతే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకు iOS అలాగే ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్లో ఉంది. వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కానీ మనం ఇంగ్లీష్లో మార్క్స్ అయితే గెయిన్ చేయాలి అనుకుంటే మనకు కంపల్సరీగా మనం అయితే చదవాల్సి ఉంటుంది. అవి వచ్చేసి మనకు టెన్సెస్. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ టెన్సెస్ మనం ఎంత చక్కగా నేర్చుకుంటే మనం అంత ఈజీగా మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే క్లియర్ చేయగలుగుతాం. అయితే మనకు ఈ ఇంగ్లీష్లో అయితే ప్రతి ఒక్క క్వశ్చన్ మ్యాక్సిమం అన్నీ కూడా మనకు టెన్సెస్ని బేస్ చేసుకొని వస్తాయి. అయితే ఈ టెన్సెస్లో మనకు మొత్తం ఇంగ్లీష్లో 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఇందులో మనకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇవి ఈ రకంగా మనకు మొత్తం వచ్చేసి మనకు 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పాస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా మనకి 12 టెన్సెస్కి అంటే 12 టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా నేర్చుకున్నట్టయితే మరి ఇంగ్లీష్లో అయితే మీరు ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. అయితే మనకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మనకు ఇందులో మ్యాక్సిమం మనకు టెన్సెస్ బేస్ చేసుకునే వస్తాయి. అయితే మనకి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ మార్క్స్ ఏమిటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. టెన్సెస్ అయితే మీరు ఫస్ట్ నేర్చుకోండి. ఇవి నేర్చుకున్న తర్వాతనే మీరు వేరే అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్టయితే మనకు ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చేసి మనకు ఎర్రర్ స్పాటింగ్ అనమాట. అయితే ఈ ఎర్రర్ స్పాటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఎర్రర్ స్పాటింగ్ నుంచి 5-6 క్వశ్చన్స్. అయితే ఇక్కడ మనకి ఎస్ఎస్సి జీడీలో మనం చూసుకున్నట్లయితే మనకు 3 to 5 క్వశ్చన్స్. ఓకేనా ఫ్రెండ్స్, 3 to 5 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా మనకైతే ఎర్రర్ స్పాటింగ్ నుంచి అడగడం జరుగుతుంది. అయితే ఈ ఎర్రర్ స్పాటింగ్ అంతా కూడా మనకి టెన్సెస్ని బేస్ చేసుకొని ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎర్రర్ స్పాటింగ్ అయితే చూపిస్తాను, అది ఏ విధంగా ఉంటుందో. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదైతే ఒక మనకు ఎర్రర్ స్పాటింగ్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఇస్తాడు, అయితే మనకి ఇక్కడ ఎర్రర్స్ ఇస్తాడు. ఇందులో మనకు ఒక ఎర్రర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు టెన్సెస్ని బేస్ చేసుకుని ఉంటాయి ఎర్రర్స్. ఇక్కడ మనకు ఏ అని ఇచ్చాడు, వి రీచ్డ్ ది క్లాస్ రూమ్, బి మళ్ళీ తర్వాత సి డిఈ, ఇక్కడ నో ఎర్రర్. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనకు ఇందులో ఎర్రర్ ఏదో మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎర్రర్ మనం కనుక్కోవాలి అనుకుంటే మనకు కంపల్సరీగా టెన్సెస్ అయితే వచ్చి ఉండాలి. టెన్సెస్ వచ్చిన వాళ్ళు అయితే ఈ ఎర్రర్ని అయితే ఫైండ్ చేస్తారు. ఈ మ్యాక్సిమం మనకైతే 3 to 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ అయితే మీరు టెన్సెస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి మనకు 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతాయి. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మనకు మ్యాక్సిమం టెన్సెస్ని బేస్ చేసుకునే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్లోజ్ టెస్ట్. ఇందులో నుంచి కూడా మనకు 5 to 6 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నేను మీకు మ్యాథమెటిక్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ జనరల్ సైన్స్ కానీ ఈ వీటి నుంచి కూడా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి సినామ్స్ అండ్ ఆంటోనిమ్స్ నుంచి కూడా మనకు 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 3 to 4 క్వశ్చన్స్. అలాగే మనకు
ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి కూడా మనకు 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీంతోపాటు మనకు 1 word సబ్స్టిట్యూషన్ నుంచి కూడా మనకు 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దాంతో మనకు కూడా ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకు రీడింగ్ ప్యాసేజ్ అనమాట. అయితే ఈ ప్యాసేజ్ కూడా అంటే కామన్గా మనకు ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు. ఆ ప్యాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ప్యాసేజ్ అయితే ఇస్తారు. అయితే ఆ ప్యాసేజ్లో మనకు టోటల్గా మనకు 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 5 క్వశ్చన్స్కి మనం 5 ఆన్సర్ కింద కరెక్ట్ చేసినట్టయితే మనకైతే 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మనకు ఈ ప్యాసేజ్లోనే ఉంటుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనకు 5కి 5 మనం గెయిన్ చేసేటట్టయితే మనం ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పెల్లింగ్ ఎర్రర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి స్పెల్లింగ్స్. అంటే మనకి ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి అందులో మనకు ఆప్షన్స్ ఇస్తాడంటే అంటే స్పెల్లింగ్ కరెక్ట్గా ఇవ్వడు. అయితే అందులో మనకు ఏది స్పెల్లింగ్ అయితే ఈ స్పెల్లింగ్లో కూడా కొంచెం టఫ్ వస్తుంటాయి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు చూసుకున్నట్టు ఏదైనా స్పెల్లింగ్లో డబల్ ఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ ఉంది అనుకోండి, అందులో మనకు 2 L ఇస్తాడు, అంటే డబల్ ఎల్ ఇస్తాడు ఇందులో. అంటే మనకు అందులో మనం ఐడెంటిఫై చేయాలి కంపల్సరీగా. చిన్న క్వశ్చన్స్ ఇస్తాడు, కాకపోతే మనం దాన్ని ఐడెంటిఫై చేయలేము. ఆ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్పెల్లింగ్స్ కూడా మీరు కరెక్ట్గా కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్లో నుంచి అయితే మ్యాక్సిమం అయితే మీకు SSGలో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కింద కామెంట్ చేయండి.